ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగలిగిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే విద్య. ఇది నెల్సన్ మండేలా గారి మాట. ఈ విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు అంతర్జాతీయ విద్యా దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది అసలు ఎప్పుడు మొదలైంది అంటే, ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 2018 డిసెంబర్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని ప్రకారం 2019 జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా మనము ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకుందాం. పేదరికం నుండి గొప్ప శాస్త్రవేత్త వరకు, రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన మన అబ్దుల్ కలాం గారి జీవితం కేవలం అది విద్యతోనే సాధ్యమైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ మనం విద్యార్థులకు ఆయన చెప్పిన కొన్ని సూత్రాలను తెలుసుకుందాం. విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలి. జీవితంలో ఒక లక్ష్యాన్ని, గొప్ప ఆశయాన్ని పెట్టుకోవాలి. నిరంతర జ్ఞానార్జన, పుస్తకాలు చదవటం, కొత్త విషయాలను నేర్చుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం, కష్టపడటం. విజయానికి ఎటువంటి అడ్డదారులు లేవు, కేవలం కష్టపడడం మాత్రమే. పట్టుదల, ఓటమి ఎదురైనా సరే ప్రయత్నం విరమించకుండా పట్టుదలతో సాధించాలి. చివరిగా సమయపాలన. కాలం చాలా విలువైంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కొన్ని సూత్రాలని అబ్దుల్ కలాం గారు విద్యార్థుల కోసం అందించారు. అందరికీ చివరిగా అంతర్జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు.